నమస్తే అండి. నా పేరు రవిచందన్. సో, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ రీజనల్ రింగ్ రోడ్ అండి. సో, ఒకప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా వరకు ఓఆర్ఆర్‌కి ఎగ్జిట్ దగ్గరలో చాలా వరకు డెవలప్‌మెంట్స్ జరిగాయి. రేట్లు కూడా హ్యూజ్‌గా పెరిగాయండి. మంచి అప్రిషియేషన్ వచ్చాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ మనకి విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా వరకు వస్తున్నాయండి. సో, ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డెఫినెట్‌గా ఈరోజు బాగా ఐ మీన్ ప్రాఫిట్ పొందారండి. అమ్ముకున్న వాళ్ళు ప్రాఫిట్ పొందారు. ఈరోజు నాకు తెలిసి ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. విల్లాస్ కడుతున్నారు. సో, ఈరోజు అంటే పెద్ద యూనిట్స్‌గా ఇన్వెస్ట్ చేసే స్కోప్ లేదు మనకి ఈ ఏరియాస్‌లో. సో, నెక్స్ట్ మన హైదరాబాద్‌కి వచ్చేది రీజనల్ రింగ్ రోడ్ అండి. రీజనల్ రింగ్ రోడ్ ఇంచుమించు 350 కిలోమీటర్స్ దీంట్లో రేడియస్‌లో వస్తుందండి. సో, రీజనల్ రింగ్ రోడ్‌లో మేజర్‌గా ఎటువంటి లొకేషన్స్ ఐ మీన్ మేజర్ లొకేషన్స్ కవర్ అవ్వబోతున్నాయో చెప్పబోతున్నానండి. ఇటు శ్రీశైలం హైవే వైపు అమంగల్లో మనకు ఒక ఎగ్జిట్ పాయింట్ వస్తుందండి. అదేవిధంగా ఇటు సాగర్ హైవే వైపు మనకి ఇటు యాచారం మాల్కి మధ్యన ఒక పాయింట్ ఎగ్జిట్ వస్తుందండి. అదేవిధంగా కమింగ్ టు బెంగళూరు హైవే షాద్ నగర్ అండి. నెక్స్ట్ ఇటు వికారాబాద్ దగ్గరలో ఒక ఎగ్జిట్ వస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇటు నాగ్పూర్ వైపు చూస్తే చేగుంట దగ్గర ఒక ఎగ్జిట్ వస్తుందండి. అదే ఇటు మనకి టువర్డ్స్ కరీంనగర్ హైవే అనుకుంటే తుర్కపల్లి దాటిన తర్వాత మనకి ఒక ఎగ్జిట్ వస్తుందండి. సో, నెక్స్ట్ ఇటు ముంబై హైవే చూసుకుంటే సంగారెడ్డి వస్తుందండి. మేజర్గా ఆల్రెడీ ఓఆర్ఆర్ వల్ల శంకర్పల్లి బాగా హైలైట్ అయింది. ఓఆర్ఆర్‌కి అతి దగ్గరలో ఉన్నది. అగైన్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా శంకర్పల్లికి టచ్ అవుతుందండి. శంకర్పల్లిలో ఉన్న ప్రాపర్టీస్ బాగా హైక్ అవ్వబోతున్నాయి. సో, ఈ ఏరియాస్లో బేసిక్గా ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తారంటే ఎక్కువగా ఎకర్స్లో కొందామని ఆలోచిస్తారండి. సో, ఎకర్స్లో కొందాం అనుకున్న వాళ్ళు అంటే కొంచెం ఫండ్స్ ఉన్నవాళ్ళు ఇటు కరీంనగర్ హైవే బాగుంటుంది. ఇటు షాద్ నగర్లో ఆల్రెడీ మీకు తెలిసిందే అప్ టు జడ్చర్ల వరకు లేఅవుట్స్ వేసేసారు ఆల్రెడీ. రేట్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఇటు ముంబై హైవే వైపు చూస్తే సంగారెడ్డి కూడా ఆల్మోస్ట్ చాలా వరకు లేఅవుట్స్ వేస్తారు. ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో, ఇక్కడ కూడా రేట్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేది మనకి ఇటు సాగర్ రోడ్లో రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఈరోజు కానీ ల్యాండ్స్ మీరు ప్రొక్యూర్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తుంది. లేఅవుట్స్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేయవచ్చు అండి. అమంగల్లో కూడా ఇప్పుడు ల్యాండ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. నియర్ బై అమంగల్లో చాలా ల్యాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్ రన్నింగ్లో కూడా ఉన్నాయండి. సో, ఈ ఫ్యూచర్ రింగ్ రోడ్ ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ ప్రతి హైవేకి కూడా కనెక్టివిటీ ఉంటుందండి. సో, ఒకప్పుడు ఓఆర్ఆర్‌లో లేని గ్యాప్ ఇప్పుడు ఈ రింగ్ రోడ్ తీర్చబోతుందండి. 350 కిలోమీటర్స్ రేడియస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. చాలా పెద్ద ఏరియా కవర్ అవుతుంది. డెఫినెట్గా ఇది మన ఈ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం మన హైదరాబాద్ పరిధిలోకి వచ్చేస్తుందండి. సో, నా సజెషన్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అంటే ప్లాట్స్ కొనేవాళ్ళు బేసిక్గా మిడ్ సెగ్మెంట్ వాళ్ళకి బేసిక్గా నేను ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఈ ప్లాట్స్ కొనేవాళ్ళు 80% మిడ్ సెగ్మెంట్ పీపుల్ అండి. అంటే వాళ్ళు ఒక 30, 40, 50 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 200 గజాలు నుంచి 500 గజాల మధ్యన ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో, వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈరోజు కరీంనగర్ హైవేలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అదేవిధంగా శ్రీశైలం ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు కూడా ఫ్యూచర్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది. సో, మీరు అమంగల్ కర్తాల్ మధ్యన ఎటువంటి ప్రాపర్టీస్ కొందాం అనుకుంటే దట్ ఈస్ ద రైట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. అదేవిధంగా ఇటు సాగర్ హైవే వైపు కూడా ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి మీరు యాచారం మాల్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.
మీకు చాలా తక్కువ రేట్లో దొరికేస్తాయి. నాకు తెలిసి ఒక 15-20 లక్షల్లో మీకు ప్లాట్ దొరికేస్తుందండి. సంగారెడ్డి అంటారా బాగా పెరిగింది. ఈరోజు సంగారెడ్డిలో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఒక 25,000 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టవలసిన పరిస్థితి అండి. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ నేను చూశాను సంగారెడ్డిలో ఒక 12,500కి అమ్ముతున్నారు. దట్ ఈజ్ అంటే దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎస్, దట్ ఈస్ ఆల్సో రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. సంగారెడ్డి ఫ్యూచర్లో ఇప్పుడు రీసెంట్గా కొత్త గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి 11 మినీ సిటీస్ రాబోతున్నాయని. డెఫినెట్గా నేను చెప్పిన లొకేషన్స్లో అయితే 90% ఛాన్సెస్ ఉన్నాయి, ఈ మినీ సిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2 మినీ సిటీస్ అనౌన్స్ చేశారు. ఒకటి షామీర్పేట్ దగ్గర తుర్కపల్లి, రెండోది ఇటు ఇబ్రాహీంపట్నం, సాగర్ హైవే ఇబ్రాహీంపట్నం. సో అదేవిధంగా మిగతా పాయింట్స్ కూడా డెఫినెట్గా మనకి మినీ సిటీ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉందండి. ఎందుకంటే డెవలప్మెంట్స్, ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ఇటు ఓఆర్ఆర్ ఇది హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి ఆ లొకేషన్స్ కానీ మినీ సిటీ కింద డిక్లేర్ చేస్తే డెఫినెట్గా డెవలప్మెంట్స్ వస్తాయి. ఆ లొకేషన్స్ వాళ్ళు అక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు. ప్లస్ చాలా ఎంప్లాయ్మెంట్ స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉన్నదండి ఈ ఏరియాస్లో. సో రీజనల్ రింగ్ రోడ్డు అనేది మన హైదరాబాద్ పీపుల్కి దిస్ ద రైట్ అండి. మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ రింగ్ రోడ్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకొక 4 years పడుతుంది డెఫినెట్గా. సో ఈ లోపల కానీ మీరు ఇన్వెస్ట్ చేసేటట్టుగా అయితే మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ వస్తుందండి. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ డబల్, త్రిబుల్. కొన్ని ప్రాపర్టీస్ అయితే మీకు 5 times రిటర్న్స్ రావచ్చు. బట్ ఆ ప్రెడిక్ట్ మనం చేయలేం, అన్ప్రెడిక్టబుల్. బట్ డబల్ అయితే గ్యారంటీ అండి. నెక్స్ట్ 3-4 yearsలో మీరు ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్స్ కావాలనుకుంటే దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ అని నేను చెప్పగలనండి. సో ఈ లొకేషన్స్లో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, మీకు అడ్వైస్ కావాలనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్ రెడ్డి. సో నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నా సోషల్ మీడియాలో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్లో నాకు 2 pages ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, రెండోది ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM PROPERPIES. ఈ 2 pagesలో కూడా మీరు నన్ను మెసేజ్ చేయండి. డెఫినెట్గా మీకు ఏమైనా అడ్వైస్ కావాలంటే డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. బికాజ్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఇన్ దీస్ ఏరియాస్. సో ఏ రేటుకి మీరు కొనవచ్చు అనేది కూడా నేను చెప్తాను మీకు. థ్యాంక్ యూ అండి. నమస్తే.